పిల్లల కోసం వచ్చినటువంటి మరో బ్యూటిఫుల్ స్టోరీని ది ఫెంటాస్టిక్ ఫోర్. మొబైల్ మసాలా వారు 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక, మార్వెల్ స్టూడియోస్ తీసుకొచ్చేటువంటి సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ. అమెరికన్ కామిక్స్ బుక్స్ రూపంలోని కథలు వెండితెరపైకి తీసుకొచ్చి విశేషంగా అలరిస్తూ ఉంటారు. అలా వచ్చింది ది ఫెంటాస్టిక్ ఫోర్. ఇప్పుడు ఈ సిరీస్ ఆల్రెడీ 3 సినిమాలను తీసుకొచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు 4th అనమాట. ది ఫెంటాస్టిక్ ఫోర్ గురించి మనం మాట్లాడితే, నెంబర్ 1 1960s. ఆనాటి కాలాన్ని, అప్పటి టెక్నాలజీని తెరపై ఆవిష్కరించినటువంటి తీరు చాలా బాగుంటుంది. కథా వస్తువు, అందులో సంఘర్షణ చాలా చిన్నది కావడంతో సినిమా అప్పుడైపోయిందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2, మన పురాణాల నుంచి అమెరికన్ కామిక్ బుక్స్ వరకు ఏం తీసుకున్నా కూడా చెడుపై ఎప్పుడూ మంచే గెలుస్తుంది. దేవుడో సూపర్ హీరోలో వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించడం, దాంతో కథ సుఖాంతం అవటం మనందరికీ తెలిసిందే. అలా ఇప్పటి వరకు ఫెంటాస్టిక్ ఫోర్ గురించి తెలియని వాళ్లకు ఆ పాత్రల గురించి అర్థమయ్యేలా చెప్తూ ఒక ఎంటర్టైనింగ్ కథను అందించారు. సాధారణ మానవులు అయినా కూడా వాళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చాయనేటువంటి విషయాన్ని గురించి పరిచయం చేస్తూ కథను మొదలు పెడతారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెంబర్ 3, వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ, నటినటులు కానీ, అండ్ ఆ లెంత్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చేస్తాయి. కథా వస్తువు చిన్నదైనప్పటికీ కూడా యాక్షన్కి పెద్దగా స్కోప్ లేకపోవటమే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే, చిన్నపిల్లల్ని బాగా అలరించేటువంటి మరో సూపర్ హీరోస్ ఫిల్మే ది ఫెంటాస్టిక్ ఫోర్. ఆర్జీ సునీత రేటింగ్ 3 stars.